రండి. రెండు సమూయేలు గ్రంథము 7:29. 2 సమూయేలు 7:29. రెండో సమూయేలు గ్రంథం 7:29. దయచేసి ఒకరు గట్టిగా బిగ్గరగా చదివి వినిపిస్తారా? ఆ పిల్ల పరిమళ గ్రేస్ సైలెంట్, మాట వినబడకూడదు. రెండవది ఇంకో పాప ఉంది, అక్షయ, వినపకూడదు మాటలు. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చెప్పండి, ఆశీర్వదింపబడునుగాక, నిత్యము ఆశీర్వదింపబడునుగాక. మరొకసారి, నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాత్రమే మాట్లాడండి, సహాయం చేయండి, కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాట ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా చాలా ఇష్టం. ఏం చదివారు చెప్పండి? ఎన్నోది ఎంత చదివారు చెప్పండి? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. మరొక్కసారి ఇంకొకరు బిగ్గరగా చదవండి. ఇంకొకరు, నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. చాలు. 2025వ సంవత్సరమును ఎదుర్కోబోతున్నటువంటి అశేష ప్రజానికం అనే దానికంటే విశేషమైన విశ్వాసులకి ఈ వార్త చాలా ప్రాముఖ్యమని నా అభిప్రాయం. 2025వ సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నటువంటి విశ్వాసులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ నా జీవితాలలో నీ కుటుంబము ఆశీర్వదించబడిందా? 2024వ సంవత్సరంలో ఇక్కడ కూర్చున్నవారు, నీ కుటుంబము ఆశీర్వదించబడిందా? మూడోసారి అడుగుతున్న మాట, నీ కుటుంబము ఆశీర్వదించబడిందా? ఆశీర్వాదం అంటే గమనించండి, ఇక్కడ అంటున్నాడు, దేవా నీ ఆశీర్వాదము నుండి అన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిదంటే నిత్యము ఆశీర్వదించబడుట. బాగా గమనించండి. పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళండి, కాన్సన్ట్రేషన్ పోతుంది. చంటి బిడ్డలు తల్లులారా, నా 2 చేతులు పెట్టి మీకు నమస్కరిస్తున్నా. మా చెల్లెలు మంచివాళ్ళు, చక్కగా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఆడిస్తారు. చిన్నపిల్లలు అలాగే ఆడుతారు, మరి వాళ్ళు కొట్టకూడదు, చక్కగా బయట వింటూ వాను తీసుకెళ్ళి ఆడించడం అంటే వాళ్ళని ఆడిపించడమే కాదు, దేవుని వాక్యం కూడా వినాలి చెల్లి. రెండవ మాట, దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటిది? నిత్యము. నేను ఒక మాట అడుగుతాను, నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, బ్రదర్ మీరు ఏమంటే అనండి, కానీ నాకు ఆశీర్వాదం అంటే నాకు అయిష్టము అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అంటే ఒక్క చేయలేదు. నా జీవితంలో ఎప్పుడు శాపం రానియండి బ్రదర్ అన్నటువంటి వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మన దేవుడు ఆశీర్వాదమునకు కర్త, ఆశీర్వాదమునకు. మరి మీరెవరు? ఇక్కడ కూర్చున్నవారు మనం ఎవరు? అందుకే అంటాడు పేతురు రాసిన పత్రికలు అనుకుంటా, చూడండి ఒక చక్కటి మాట, చక్కటి మాట చదువుతారా? బ్రదర్ మీరు ఆగండి బ్రదర్, పిల్లలు చెప్పండి, మీరు పిహెచ్డి చదివారు, వాళ్ళు ఇంకా ఉన్నారు, చెప్పండి బ్రదర్, చదవండి. ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితే గనుక కీడుకు ప్రతి కీడైన, దోషణకు ప్రతి దోషణ నేను చేయగా. అన్న తీసుకొచ్చాడంటే ఏదో మాకు ఏదో ఉంటుంది, లేకుండా ఆయన ఈ మాట అన్నాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు అంటే మనం ఎవరు? ఆయన ఆశీర్వాదం కర్త అయితే, మన తండ్రి ఆశీర్వాదం కర్త అయితే, ఆ ఆశీర్వాదాలని పొందుకునేటువంటి వారసులు. విచిత్రం ఏంటంటే
మనము చాలామంది ఆశీర్వాదం అంటే ఏమనుకుంటామంటే ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట బాగా గమనించండి. ఈ 2025 సంవత్సరాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. ఈ 2024 సంవత్సరంలో నీవు నీ కుటుంబము ఏమైనా ఆశీర్వదించబడిందా అనంటే ఓ ఎస్ అన్న, చాలా ఆశీర్వదించబడ్డాం. ఎందులో మొదటిది శారీరకంగా చాలా ఆశీర్వదించబడ్డాము అన్న. గత రోజులో నా భర్త చాలా తక్కువ స్టేజ్లో ఉన్నాడు, ఈరోజు దేవుడు ఉన్నతమైన ప్రమోషన్ ఇచ్చాడన్న, నిజంగా ఆశీర్వదించబడ్డా. మంచిదా కదా? చాలా మంచిది అన్న. ఒకప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసాం, ప్రార్థన చేశారు సంఘం, ఒక స్థలం నుంచి ఈ స్థలానికి బదిలీ అయినాం, దేవుని మందిరానికి దగ్గరికి వచ్చాం. ఆశీర్వాదమా కదా అన్న? చాలా రోజుల నుంచి నా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం పోకపోతే సంఘము సంవత్సరం మొదలు నుంచి సంవత్సరాంతం వరకు ప్రార్థన చేశారు, నా శరీరంలో కొంచెం కుదురుబాటు వచ్చిందన్న. ఆశీర్వాదమా కాదా? అంటే అర్థం ఏంటి? ఆర్థికపరమైన విషయాలలో, అనారోగ్య పరిస్థితి విషయాలలో అన్నిటిలో అద్భుతంగా ఆశీర్వదించబడుట ఒకవేళ ఆశీర్వాదం అనుకుంటే విశ్వాసులారా, అబ్రహాముకి ఏమీ లేదని ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నిన్ను నేను ఆశీర్వదించేదను అన్నాడు. మీకు అర్థమవుతుంది చెప్పిన మాట? అబ్రహామా, నిన్ను ఆశీర్వదించాలంటే నేనే చాలు ప్రభా. ఏం ఆశీర్వదిస్తావు? నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? బబులోను, ఆశీర్వాదానికి పుట్టినిల్లు. అక్కడి నుంచి గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు, దాసురాండ్రు, ఆస్తి, వెండి, బంగారము, వెలగల రాళ్లతో నేను వచ్చాను, నువ్వు నన్ను ఆశీర్వదించేదేంటి అని అబ్రహాం అడగాలి. కానీ అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించదనంటే అప్పటికే అబ్రహాంకి ఆత్మీయంగా అర్థమయ్యే మాట తెలుసా? దేవా, ఇన్నున్న నీ ఆశీర్వాదము చేత నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడలేదు. ఏది? లోకంలో ఉన్నప్పుడు ఎంత ఉన్నా కూడా అది ఆశీర్వాదం కాదని అబ్రహాము తెలుసుకున్నాడు. ఒకవేళ నిజంగా ఆశీర్వాదము భౌతికమైనదే అయితే నువ్వు నన్ను ఆశీర్వదించదే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఎవరు? మరి అప్పటికే బోల్డ్ సంపాదించుకొచ్చాడు. ఎక్కడి నుంచి? మామింటి దగ్గర నుంచి అనాలి కదా. విచిత్రం ఏంటో ప్రియమైన 2024 సంవత్సరం నువ్వు భౌతికంగా ఉన్నతమైన స్థితిలో, ఆర్థికంగా, అనారోగ్యపరంగా, అన్ని రకాలుగా, ఆరోగ్యపరంగా ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చు కాక, కానీ అది ఆశీర్వాదం కాదు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? నిత్యము ఆశీర్వదించబడేటువంటి ఆశీర్వాదం నీవు పోయినా నీతో పాటు రావాలి. అది ఆశీర్వాదం అంటే. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? కొంచెం లోతులో ఆలోచించమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకి అనిల్ తమ్ముడు ఉన్నాడు, మామూలు స్టేజ్లో నుంచి, ఎక్కడి నుంచి? ఫస్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి? పిల్ల దొరికిందా లేదా? భార్య దొరికిన వానికి ఏం చేయాలా? ముఖంలో చిరుద్విలవాసం లేదు. వచ్చిందా? దొరికిందా పిల్ల తర్వాత ఏమొచ్చింది? పిల్లడు వచ్చాడు. పిల్లడి తర్వాత ఇంకో పిల్లడు వచ్చాడు. భౌతికమైన ఆశీర్వాదాలు దేవునికి చిత్తమే, అది నేను తప్పనడంలా. కానీ విచిత్రం ఏంటంటే తమ్ముడు పెరుగుతున్న కొద్దీ పిల్లలు ఏమవుతారు? కానీ ఒకనొక టైంకి ఏం చేస్తాడు అనిలు? బిడ్డలను విడిచిపెట్టి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాలి. నీ బిడ్డలు వెనకతలో, డాడీ నువ్వు వెళ్ళిపోయావని, నేను కూడా నీతో వస్తానని చేస్తారా? చేయగలుగుతారా? చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నీ వెంట వచ్చేదే నిజమైన ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం. మరి దాని కొరకు ఏమంటున్నాడు ఇక్కడ? నిత్యము ఉండినట్లు నేను ఆశీర్వదించబడాలి అని భక్తుడు కోరుకున్న విధంగా ఈ 2024 సంవత్సరంలో నువ్వు భౌతికంగా ఆశీర్వదించబడ్డా కానీ ఆత్మీయంగా ఏమైనా ఆశీర్వదించబడ్డావా? ఈ 2024 సంవత్సరంలో, రేపు 2025 సంవత్సరంలో ఇదే భౌతికమైన ఆశీర్వాదాలతో నిండిపోయి 2025 సంవత్సరంలో ఈరోజు 10 లక్షలు వచ్చిందన్న, నెక్స్ట్ 20 లక్షలకు టార్గెట్. నువ్వు సంపాదించడం తప్పనడంలా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సంపాదించవలసినది ఏదో సంపాదించకుండా, సంపాదించుకోకూడని కూడా సంపాదించుకుంటే నీ జీవితంలో భౌతికమైన ఆశీర్వాదాలు సంపాదించి నీ యొక్క శరీరము, నీ ఆలోచన, నీ ఆరోగ్యము అంతా నువ్వు నష్టపోతుకొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి నువ్వు కష్టపడుకోకుండా ఉంటే ఒకనొక రోజు ఈ లోకం విడిచిపెట్టేటువంటి ప్రయాణము నువ్వు చేయాల్సి వస్తుంది. ఆ యాత్రా స్థలాన్ని చేసిన తర్వాత నీ గమ్యస్థానానికి ఎలా వస్తుంది? అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, నీకు ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, కుటుంబం ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, మందిరం ఇచ్చాను, సేవనిచ్చాను, సేవకులు ఇచ్చాను, సంఘం ఇచ్చాను, నువ్వు ఏమి ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డావు అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? లేదు ప్రభు, నేనేమి ఆశీర్వదించబడ. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సేవకుడు సరిగ్గా లేడా? సేవ సరిగ్గా లేదా? సంఘం సరిగ్గా లేదా? వాక్యం సరిగ్గా లేదా? ప్రార్థన కూటాలు సరిగ్గా లేవా? కూడికలు సరిగ్గా లేవా? ఏమి లేవని నువ్వు ఆశీర్వదించబడలేదు. విషయం ఏంటో తెలుసా? పతనమైనటువంటి షిలోహ మందిరంలో నుంచే, పాడైపోయి శాపగ్రస్తమైనటువంటి షిలోహ మందిరం నుంచే, దేవుడు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క మందిరములో నుంచే ఒక అద్భుతమైన ఆశీర్వాదం మనకు వారసుడగుటకు పిలువబడిన సమూయేలేంటి వాళ్ళే లేస్తే
ఇంత వాక్యము, ఇన్ని ప్రసంగాలు, ఇంత ప్రార్థనలు, ఇన్ని కూడికలు ఉంటున్నప్పుడు నువ్వు ఆత్మీయముగా నువ్వు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణాలేంటి మరి? కనీసం నేను 3 చెప్పి నేను ముగిస్తాను. 3 మాటలు ఇలా మీరు ఆలోచించండి. మొదటిది, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండలేకపోవడానికి, ఒక విధముగా ఆశీర్వదించబడకపోవడానికి ఆత్మీయంగా కనీసం 3 అడ్డంకులు ఉన్నాయి. 3 అడ్డంకులు ఉన్నాయి, 3 అవరోధాలు ఉన్నాయి, 3 అడ్డుకోటలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే నీ జీవితంలో సరైన తీర్మానం తీసుకోకపోవడం. రెండవది, అసలు నీ జీవితంలో ఏమున్నాయో అవి తొలగించుకోలేకపోవడం. మూడవది, అన్నిటికంటే ప్రాముఖ్యం, వాటిని పారద్రోలడానికి నువ్వు తెగించకపోవడం. 3 గమనించండి. మొదటిది ఏంటి? సరైన తీర్మానము తీసుకోలేకపోవడం. తీసుకున్న తీర్మానాల కొరకు చెప్పండి. మొదటిది తీర్మానం తీసుకోలేకపోవడం. ఆ తీర్మానాలు తీసుకున్న తర్వాత రెండో స్టెప్ ఏంటి? నీవు ఏవైతే అడ్డుకున్నాయో వాటిని తొలగించుకోలేకపోవడం. మూడవది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, తెగించలేకపోవడం. తెగించుట. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం సాధారణంగా మనం అన్నిసార్లు వ్యసనంగా వింటాం, కానీ దాన్ని మన హృదయాల్లో తీసుకోకపోతే ఎంత వాక్యం విత్తినా ఉపయోగం లేదు. ఈరోజు అంతా బాగానే ఉంటుంది బిడ్డలారా, అంతా బాగానే ఉంటుంది, అందరికీ బాగానే ఉంటుంది. మనం ఎక్కడున్నామో తెలుసా? పరలోక రాజ్యం ఆ ఒక గుమ్మం ఉందట. ఆ గుమ్మము బయటన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ద్వారం వద్ద నిల్చున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ద్వారం నుంచి ఒక కాలు ఇలాగా ఇటు పక్క వేస్తే ఆయన వచ్చేస్తాడు. చాలా, అందుకే దేవుని రాకడ సమీపంగా ఉంది. మనం ఇప్పటి వరకు కూడా ఆత్మీయంగా ఆశీర్వదించబడకపోవడానికి కారణం, ఏమి తొలగించుకోవాలి, ఏమి తీర్మానం చేసుకోవాలి, ఏంటి తెగించాలని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ 2024లో మనం చేసిన తప్పులు 2025 సంవత్సరంలో చేయకుండా మనం ఆత్మీయంగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. మొదటిది ఏమిటి? మనము చెప్పండి, ఏం చేసుకోవాలా? తీర్మానం చేసుకోవాలి. ఒక శ్రేష్టమైన తీర్మానాలు ఒక 3 చెప్తాను నేను. మరి వాక్యములు అన్ని వచనాలు మిమ్మల్ని చదివిస్తే చాలా సమయం అయిపోద్ది, నాకున్న టైంలో నేను ముగిస్తాను. మొదటి తీర్మానం నా జీవితంలో చేయాల్సింది ఏంటి అంటే, రండి మొట్టమొదటి మాట నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చివరి వచనం. దయచేసి నెహెమ్యా గ్రంథము చివరి వచనం. అవన్నీ వద్దు, అసలు మాట. మేము మా దేవుని మందిరమును చాలు. మొట్టమొదటిది తొలగించుకోవడం, క్షమించండి, తీర్మానం చేసుకోవడంలో మొట్టమొదటిది ఏంటంటే, నీవు ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి అంటే చెప్పండి ఆ మాట అందరూ చెప్పండి. మా దేవుని మందిరమును మేము. ఎందుకు ఆ తీర్మానం తీసుకున్నారు వాళ్ళు చెప్పనా? కనీసం మందిరములో 3 ఉంటాయి. చెప్పండి. మొదటిది అన్నిటికంటే ముఖ్యం. చెప్పండి, మొదటిది ఏముంటుందంటే దేవుని వాక్యం ఉంటుంది. రెండు మీకు తెలిసినవే, ప్రార్థన ఉంటుంది. మూడోది ఏంటి? నువ్వు ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి, ఆశీర్వాదము పొందడానికి ఈ 3 కారణాలు చాలు అంటే తప్ప. ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఆత్మీయముగా నువ్వు ఆశీర్వదించబడలేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యము అయ్యే సమయానికి నువ్వు రావడం లేదు. 2, ప్రార్థనా కూటాలకి రావడం లేదు. 3, దేవుని యొక్క సహవాసంలోనికి పాల్గొనడం లేదు. చెల్లి, తమ్ముడా, ఈ 2024వ సంవత్సరంలో నీవు ఆశీర్వాదానికి బదులు ఒకవేళ శాపాన్ని అనుభవిస్తున్నావేమో జాగ్రత్త. అన్న, 2024వ సంవత్సరం నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానన్నా. మంచిదే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. అన్న, ఆర్థికపరమైన విషయాల్లో దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించాడన్నా. మంచిదే. నేను అంటాను ఒక్క మాట, ఇప్పుడు ఉన్నటువంటి 2024వ సంవత్సరంలో నీ ఆరోగ్యం 2025 సంవత్సరంలో పాడవదని గ్యారంటీ ఉందా? చెప్పండి, ఉందమ్మా? 2024వ సంవత్సరంలో 10 లక్షల రూపాయలు నేను సంపాదించాను. 25 సంవత్సరంలో ఒక్క రోజుకి రాత్రే అయ్యా చాలా సీరియస్ కండిషన్, ఇమ్మీడియట్గా 5 లక్షల రూపాయలు డిపాజిట్ కడితే కానీ ఆపరేషన్ చేయనంటే ఏమైపోతాం? ఇది ఆశీర్వాదం కాదు. ఆత్మీయమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అందుకే గత రాత్రి నేను చెప్తూ వచ్చాను, 3 వరకు నీ జీవితము ఆత్మీయంగా ఆశీర్వదించబడాలంటే మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. కష్టపడాలి, ప్రయాసపడాలి, పోరాడాలి. ఈ 3 ఎవరికైతే ఉంటాయో వారి జీవితంలో ఆత్మీయంగా ఆశీర్వదించబడతారు. ఇది మొదటి తీర్మానం. నీ జీవితంలో దేవుని మందిరం విడిచిపెట్టకుండా చూడు.
నీవు ఆత్మీయంగా ఎంత ఆశీర్వదించబడతావంటే నీ అణువణువున శరీరంలో ప్రతి రక్తపు కణము కూడా వాక్యము వాక్యము వాక్యమే అని వినబడుతుంది. నీ శరీరంలో ఉంటే ప్రతి కణము కూడా ఏమవుతుందో తెలుసా? ప్రార్థన ప్రార్థన ప్రార్థనే అంటారు. ఒక్క క్షణము ప్రార్థన చేయకపోతే గిలగిలగిలగిన వాడికిపోతారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక వాక్యము ఒక ప్రార్థన పక్షికి ఉన్నటువంటి 2 రెక్కలైతే ఒక వాక్యము ఒక ప్రార్థన మానవుడు ఉశ్వాస నిశ్వాసాలకు ప్రతీకలైతే మరి మానవుడు ఊపిరే పీల్చుకుంటే మరి వదలకపోతే మానవుడు పక్షికి ఒక రెక్కతో ఎగిరి మరొక రెక్క లేకపోతే పరిపూర్ణంగా ఎగరగలదా? ఇంత తెలుసు కానీ ఎందుకో వాక్యం అంటే అశ్రద్ధ, ఎందుకో ప్రార్థన అంటే అశ్రద్ధ, ఎందుకో సహవాసం అంటే అశ్రద్ధ. నీవు పక్షి రాజు వలె పైకి ఎగిరుతుంటేనే ఒక ప్రత్యేకమైన సహవాసపు గుంపులోకి వస్తాం. దేవా ఈ 2024 సంవత్సరంలో దేవా నాలో ఎంతో ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ భౌతికమైన, కానీ ఆత్మీయంగా ఎంతో వాక్యము నేను నష్టపోయానయ్యా. నీ మందిరాన్ని చాలాసార్లు విడిచిపెట్టాను ప్రభా. ప్రార్థన కూటాలకు కూడా రాలేకపోయాను ప్రభా. అయ్యో నా సంఘం నా ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు నా కొరకు ఎంతోమంది విశ్వాసులు నా యొక్క సంఘ బిడ్డలు ప్రార్థన చేశారే, మరి నేను వారి బాగోలేనప్పుడు నేను ప్రార్థన చేయలేని పరిస్థితికి దిగజారిపోయానంటే నా కోసం ప్రార్థన నేను బాగున్న తర్వాత నీ పనిపాట్లకు వెళ్ళిపోయావు. కానీ మరి పని పాటలు వదులుకొని నీ కొరకు అనారోగ్యంగా ఉన్న సమయంలో వారు మందిరానికి వచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి వారి విషయానికి నువ్వు తీర్పు ఏం చెప్తావు? వారి గురించి ఏమి లెక్క చెప్తావు? అంటే నీ అవసరానికి వారిని వాడుకుంటావు కానీ వారి అవసరం ఉన్నప్పుడు నీవు వాడబడవా? కొన్ని కఠినంగా ఉన్న మాటలు అప్పటికీ కూడా నీ హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? చెల్లి తమ్ముడా, దేవుడు నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఆశీర్వాదముకు వారసులగుటకు నువ్వు పిలవబడ్డావు. శాపగ్రస్తులుగా ఉండకుండా దేవుడికి శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడి ఉద్దేశము కాదు. చాలామంది ఏంటో తెలుసా శాపగ్రస్తులు అవ్వడానికి కారణం? కనీసం 3 కారణాలు చెప్తాను. ఆ 3 కారణాలు మనం తెలిస్తే, మొదటిది నేనేం చెప్పాను ఇక్కడ? తీర్మానంలోని మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. కనీసం 3 కారణాలు మీకు చక్కగా ఈ మాటలు చెప్తాను, వినండి. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం. కీర్తన గ్రంథం 119 అధ్యాయము. చాలా చక్కటి మాట ప్రియమైన వాళ్ళరా. 176 వచనం. ఒక్క నిమిషం చెల్లి. కీర్తనల గ్రంథం 100 ఇర్మియా గ్రంథం 48 అనుకుంటాను, చూడండి. చెప్పు ఎక్కడన్నా అది చదువు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఎందుకు దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయడానికి కారణమవుతున్నాయి చెప్పండి? కొన్నిసార్లు మనం ఎందుకంటే నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేనటువంటి వారి జీవితాల్లో కనీసం మందిరం పట్ల 3 ప్రాముఖ్యమైన బాధ్యతలు తీసుకుంటారు. మొదటిది ఏంటంటే మందిరం అంటే ప్రేమించాలి. మందిరమును ప్రేమించేవారు ఒక గుంపు అయితే, రెండోది మందిరం కొరకు పరిచర్య చేసేవారు రెండో గుంపు. మందిరం కొరకు పరిచర్య చేసేవారు రెండో గుంపు అయితే, మూడవది మందిరం విషయంలో అత్యధికమైనటువంటి కీలకమైన వారు ఏంటో తెలుసా? మందిరం కొరకు నిజంగా చెప్తాను, దాని విషయంలో ఎంతగా ఇదవుతారంటే ఆఖరికి అంటాడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. అంటే రక్తము అనేది ఏంటి? దేనికి జ్ఞాపకం చేస్తుంది అంటే ప్రాణాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఈ సంఘము కొరకు దేవుడు ఏం చేశాడట? తన ప్రాణాన్ని. అంటే ఇప్పుడు చెప్పండి, సంఘము దేవునికి ఏంటట? మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? అంటే ఇప్పుడు సంఘమును మొదటిది ప్రేమించాలి, రెండోది పరిచర్య చేయాలి, అవసరమైతే చెప్పండి ప్రాణము పెట్టాలి. ప్రాణం పెట్టే స్టేజ్ దేవుడు ఎప్పుడు కోరుకోడు మనల్ని అందరినీ కూడా. కనీసం మొదటి రెండు ఉండాలి. మనం చాలామంది దేవుని మందిరాన్ని ప్రేమించలేకపోతున్నాం కాబట్టి దేవుని యొక్క మందిర పరిచర్యను చెప్పండి ప్రయాసతో మనం చేయట్లేదు. ప్రయాస అనేది ఎప్పుడు వస్తుందో చెప్పనా? ప్రయాస అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకసారి ప్రయాస అంటే 9 నెలల చూలాలతో ఉన్నటువంటి నిండు గర్భిణిని అడిగితే చెప్తుంది. మీకు అర్థమవుతుంది చెప్పిన మాట? ప్రయాస అంటే ప్రసవము. ఏనా ఏంటి చెప్పాను? వినాలి నా మాట. ప్రయాసపడ్డం అంటే ఏంటట? ప్రసవించడం.
మనకి ప్రసవ వేదన లేకపోతే దేవుని మందిరాన్ని పరిచయం చేయలేం. ఏమైతే అవ్వలేండి, మనకెందుకండి, మన పరిస్థితి, మనం వచ్చాము, మన పరిస్థితి మనం చేసామని అంటే. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు మందిరంలో ఏ ఆధిక్యత లేదు కాబట్టి నేను పరిచర్య చేయను అనుకునేటువంటి ఆలోచన కలిగిన విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. ఏ చెల్లి తమ్ముడా, ఈ మందిరంలో పరిచర్య చేయడానికి ఒక్కొక్కరికి దేవుడు ఆయా పరిచర్య ధర్మాలను ఇచ్చాడు. వాళ్ళు చేస్తున్నారు, మంచిదే. కానీ విచిత్రం ఏంటంటే, కొంతమంది నాకు ఇస్తే బాగు, నేను పరిచర్య చేస్తే, నీకు ఇస్తే కాదు, ఇవ్వక మునిపే. అలాగే ఇప్పుడు అనుకోకండి, ప్రసవ వేదన కలగాలి. నా మందిరంలో విశ్వాసులు రావడం లేదే, ఈరోజు ఏమైందో అనేటువంటి ప్రసవ వేదన నీలో ఉంటే పరిచర్య చేస్తావు. ఏ పరిచర్య? వాని పరామర్శన చేస్తావు. ఇది ప్రసవ వేదనలో మొదటి మాట. నిన్ను పరామర్శించకపోతే రేపు బిడ్డలు ఏం చేస్తారు? మందిరాన్ని ఏముందులేండి. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా? మందిరం మనం ఏమైపోయినా కూడా కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు. ఈ 2024 సంవత్సరంలో చాలా తప్పులు దొరికినాయి. కనీసం మందిరంలో కొంతమంది విశ్వాసులు అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శించేటువంటి స్థాయిలో కూడా లేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. నిజంగా మాకంటే సిస్టర్స్ చాలా రకాలుగా పరామర్శించారు ఈ సంవత్సరం. మా వ్యక్తిగతమైన డ్యూటీల కారణం దేని బట్టే కావచ్చు కాక, పరిచారకుడా, సేవకుడా, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను చాలా జాగ్రత్తగా గమనించు. అందుకే శాపం, దేవా నీ పరిచర్యను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు వాడు. పరిచర్య ఇవ్వలేదన్న, నాకు పరిచర్య ఇవ్వాలి, పరిచర్య ఇచ్చిన తర్వాత నీ పరిచర్య ఎంత గొప్పగా చేసావు చెప్పు. నువ్వు నీ పరిచర్య నీకు ఇస్తే, నువ్వు ఇచ్చినటువంటి పరిచర్య నువ్వు ఎంత గొప్పగా చేసావు చెప్పు. ఇలా చేసింది నా ప్రభువు నజరేయుని యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటాడు తెలుసా? తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నేను పై పరిస్థితిని. పరిచర్య నెరవేర్చడం అంటే అర్థం ఏంటంటే ఆయన మహిమపరచడం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి సేవకులను చూసి ఆయన ఇప్పుడు ఎందుకంటే చేయట్లేదు, ఆ వయసులో ఇప్పటికీ అలా చేస్తున్నారు చాలామంది, వారికి ఉన్న పరిధిలో చేస్తున్నారు చాలామంది. ఆ వయసు లేదు, 70-80 సంవత్సరాలు నీకు లేదు, వారిలో సగం వయసు ఉంది, నువ్వు పరిగెత్తలేకపోతున్నావు, నువ్వు ప్రయాసపడలేకపోతున్నావు, పోరాడలేకపోతున్నావు. దీనితో నువ్వు పెట్టుకోకుండా ఆయన చేయలేదు, ఎలా చేయలేదు. డోంట్ కంప్లైంట్ అగేన్స్ట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. వారు చేయాల్సింది మనకంటే గొప్పగా చేశారు వాళ్ళ పరిచర్య. వాళ్ళలో కొంచెం కూడా మనం చేస్తే చాలా గ్రేటే. మనం శాపగ్రస్తులు అవ్వకుందుము కాక. మొదటిది నేను చెప్తున్నాను, ముగిస్తున్నాను, అయిపోయింది, ఇంక 10 నిమిషాల సమయం ఉంది. మొదటి మాట తీర్మానం. మొదటి తీర్మానం ఏంటి? మా దేవుని మందిరమును ఈ 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటి దేవుని మందిరం విడిచిపెట్టొద్దు. 52 ఆదివారాల్లో ఎన్ని సెయిల్ వేసి? 2 సెయిల్ ఎగిసాయి. 52 ఆదివారాల్లో దేవాదేవుడు అశ్రద్ధగా ఉన్నవాళ్ళు దేవుని మందిరం రాకుండా ఉండిపోయిన వాళ్ళే అంటే. నేను ఒక మాట అడుగుతాను, దేవుని మందిరం రాకుండా చేసేటటువంటి 3 దరిద్రమైనటువంటి ఆశీర్వాదాలు చెప్పనా మీకు? దరిద్రం వాళ్ళు. మొదటిది సోమరితనం, దరిద్రము అన్నమాట. అవి దరిద్రం వెంటాడుతుంటుంది. అది దేవుని మందిరమును ప్రేమించేవారు, దేవా నీ మందిరానికి సకాలంలో నేను రావాలి ప్రభా. చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉమెన్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎన్నో పని పాటలు ఉంటాయి. అయినప్పుడు కూడా త్యజించి ముగించుకొని నా మందిరం ఆవరణలోకి నేను వెళ్ళాలి. అందరికంటే ఇది నా దేవుని మందిరం, ఆదివారం నేను కనబడాలి, నేను నా కుటుంబం. సేవకులు చాలాసార్లు చెప్తుంటారు కదా, తల్లిలు వస్తే పిల్లలు రాదు, పిల్లలు వస్తే తండ్రులు రారు. మీరు అందరూ అనుకోవచ్చు, చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, ఏ తల్లికి ఏ భార్యకు ఉండదు భర్తతో కలిసి రావాలని, ఏ భర్తకు ఉండదు భార్యలతో కలిసి రావాలని. వారు ఎంతో ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారు ప్రలాపిస్తున్నారు. వారి మౌన ప్రార్థనలు ఎవరికి అర్థం కాదు. దయచేసి ఎవరు తీర్పు తీర్చొద్దు. దేవుని వాక్యం చేతనైతే ప్రకటన చేయండి, హెచ్చరించవచ్చు. కానీ దాన్నే పట్టుకొని అత్తమానికి అదే పట్టుకొని అదే వాక్యం అనుకున్నట్టు అదే దాన్ని తిప్పి 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 కూడా మనసులు గాయపరచడానికి లేదు ఇక్కడ దేవుని వాక్యం. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభా నా భర్తతో కలిసి నేను కూడా రావాలయ్యా, ప్రభా నా సహోదరుడు నశించిపోతున్నాడు, నా సహోదరుడు కూడా నీ మందిరానికి రావాలని వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, ప్రలాపిస్తున్నారు. వారిని కూడా నిజంగా ఒకనొక రోజు మీరు కార్చిన కన్నీరు 4 గోడల మధ్య ఎవరు చూడలేనప్పుడు మీరు పడ్డ ప్రయాస దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూస్తున్నాడు. గమనించండి. రెండవ మాట తొలగించుకోవాలి. ఏం తొలగించుకోవాలి? మనకి అడ్డంకులు ఉంటాయి చాలా. ఆశీర్వాదించబడకుండా చాలామంది మన వెంటే ఉంటారు, వెంబడే ఉంటారు, మనం వెంబడిస్తూనే ఉంటారు. చెప్పండి, అది మన వెంటే ఉంటారు,
మన వెనకే ఉంటారు, మన వెంబడిస్తూనే ఉంటారు. మీకు అర్థమైందో లేదో? ముగ్గురు ఉంటారు తెలుసా మన ఆశీర్వాదానికి ఎప్పుడు కూడా అడ్డంకులుగా. నేను చెప్తాను. మొట్టమొదటి ఆశీర్వాదం అన్న మాట ఆదాముకే చెప్పాడు దేవుడు, రెండో మాట అబ్రహాంకే చెప్పాడు. ఆదామును వదిలేద్దాం, ఎందుకంటే అబ్రహాం వల్ల మనకు శాపం ముట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆశీర్వాదం? పాత నిబంధన అబ్రహాము నుంచి. అబ్రహాము ఆశీర్వదించబడాలని, ఆశీర్వాదముగా మారాలని దేవుని యొక్క చిత్తం. కానీ అబ్రహాముకి 3 ఎప్పుడు కూడా వెంటే ఉండేవి. మొదటిది ఏంటి తెలుసా? వాళ్ళ డాడీ ఎవరో తెరాహు, రెండోది ఎవరో వాళ్ళ అన్న తమ్ముడు, వాళ్ళ అన్న కొడుకు ఎవడో లోతు, మూడోది ఎవరు పక్క ఊరి నుంచి చుట్టుకొచ్చాడు ఒకడు ఎవరో, తన భార్యకి ఒక దాసురాలు ఎవరో హాగరు. మీకు అర్థమైందని చెప్పనా? మీరు గమనించినారో లేదో, వీళ్ళు ముగ్గురు ఉన్నంత వరకు అబ్రహాం బడలేదు. ఎప్పుడు ఆశీర్వాదం పొందుదామనేటప్పటికీ ఒకళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ప్రియ సహోదరుడా, నువ్వు ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటో, ఇంకా అబ్రహాం లాంటి తెరాహు తండ్రులు ఉన్నారు మనలో. అబ్రహాం వెళ్ళిపోతున్నాడు, తండ్రితో వెళ్ళిపోతున్నాడు, తన భార్యను పట్టుకొని ఎక్కడ ఊరు దేశం నుంచి బబులోన్ నుంచి వచ్చేస్తున్నాడు. వెళ్ళిపోయినప్పుడు పెదనన్న సారీ పెదనన్న ఏమనుకోకపోతే నేను కూడా నీతో వచ్చేస్తానే అంటే ఏం చేస్తాడు? ఒరే దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు నాయన కథలు అన్నాడా? వీడిని తప్పించుకోవడానికి నా బాధలు పడాల్సి వచ్చింది అబ్రహాం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు ఆత్మీయంగా నీ వెంట బలవంతంగా వచ్చేటువంటి వారిని కూడా ఖచ్చితంగా నిర్మోహమాటం లేకుండా రావద్దు, గెట్ అవుట్. తొలగించుకోకపోతే నీ ఆశీర్వాదము సంవత్సరంలోపు దేవుడు ఇవ్వాలనుకుంటే 2 సంవత్సరాలు అయిపోతుంది నీకు. ఇక అర్థమవుతుంది నేను చెప్పిన మాట. నీ ఆత్మీయ ఆశీర్వాదాలు అడ్డంకులుగా ఉండడానికి కారణం ఏంటంటే తెరాహు, లోతు, హాగరు. ఇంతకీ తెరాహు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? లోతు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? మూడోది హాగరు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ 2 పక్కన పెడితే నేను ఫస్ట్ నుంచి మధ్యలో నుంచి అటు ఇటు వెళ్తాను. లోతు ఏం జ్ఞాపకం చేశాడు? లోతు నుంచి 2 జనాలు వచ్చారు. ఎవరాలు? అమోనీయులు, మోయాబీలు. వీళ్ళు ఎలా వచ్చారో? శరీర ఆశ. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఒక అబ్రహాము లాంటి విశ్వాసులకు తండ్రి, విశ్వాసులైనటువంటి ఆ తండ్రి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క జనాంగమైన మనము ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీ శరీర ఆశలు. అవి ఎప్పుడు నీ అంటే వద్దునే ఉంటాయి. అంటే చూడండి అది ఎంత చక్కగా ఉంటుందో ఆ లోతు గురించి. 12వ అధ్యాయం 4వ వచనం. వెళ్ళిను. ఎవడు రమ్మన్నాడు రా నాన్న నీకు? లోతు అతనితో కూడా వెళ్ళినట. ఎక్కడ తాగిపోతే బాగున్నావు, కొంచెం ముందుకు వెళ్దాం. 13వ అధ్యాయం. నాన్న 5వ వచనం చాలు. అక్కడేమన్నాడు? అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు. కూడా వెళ్ళిన లోతు ఎంతవరకు కలిసి ఉన్నాడు? ఎంతవరకు కలిసి ఉన్నాడు చూడండి. 13వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు ఏంటి కలహం తీసుకొచ్చింది? దాని అర్థం ఏంటంటే ఒక ఆత్మీయుడు, ఒక శరీర సంబంధి ఎప్పుడు కూడా ఉంటారు. ఎంతవరకు తెలుసా? కలహం ఎందుకు వచ్చింది? ధనం ధనం ధనం. కాబట్టి ప్రియమైన వర్లారా, అప్పుడు అంటాడు అబ్రహాం లోతు అంటాడు, మన ఇద్దరము కూడా ఎటువంటి వారము తెలుసా? మన ఇద్దరము బంధువులము. చూడండి ఆ మాట ఎంత చక్కటి మాట. కాబట్టి అబ్రహాం, మనము బంధువులము గనుక కలహము ఉండకూడదు. ఈ దేశమంతటిని ఎదుట ఉన్నదిగా దయచేసి నన్ను విడిచి. ఎవరు చెప్పాడు ఇప్పుడు? ఎప్పటి వరకు బుద్ధి రాలా? కలహం వచ్చినంత వరకు బుద్ధి రాలా. కొన్నిసార్లు ఎక్కడ స్టార్టింగ్లో నువ్వు కట్ చేయకపోతే, మీకు ఒక విషయం చెప్పను, ఒక సీక్రెట్. తగుపెట్టింది ఎవరు కాదు, దేవుడే. దేవుడు ఎలా తగుపెడతాడు తెలుసా? ఇద్దరిని ఆస్తిని కూడా పెంచుతాడు. విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాముకి ఆస్తి మీద మమకారం లేదు. ఎందుకు మారంటే ఫస్ట్ నుంచి గొప్ప ఆస్తిపరుడు. మరి లోతు కూడా ఉంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇలా ఆస్తి పెరిగిపోతే ఆశ ఎక్కువ పెరిగిపోద్ది. ఆత్మీయుడు ఎప్పుడు కూడా శరీర సంబంధం ఎప్పుడు కలిసి ఉండలేడు. కలిసి ఉండకుండా దేవుడే చేస్తాడు.
ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకో, మా తమ్ముడు నేను ఉన్నాం అనుకోండి, ఇద్దరు కలిసి ఉండడం ఎప్పుడు కుదరదు. ఎప్పటి వరకు కలహం ఎందుకు? ఆస్తి అంటే ఎప్పటి వరకు వచ్చింది? ఆస్తి ఇద్దరికి ఉందా లేదా? కానీ అబ్రహాం ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి నువ్వు విడిచి వెళ్ళిపో. ఎప్పుడు ఆ మాట వచ్చింది? ఎందుకు కలహం వచ్చిందంటే తమ్ముడు ఆస్తి మీద ఆలోచన ఎక్కువైపోయింది. అబ్రహాంకి ఆస్తి మీద లేదు, అసలు లేదు అబ్రహాంకి. ఈరోజు మన జీవితాల్లో మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే చాలా జాగ్రత్త. లోతు లాంటి శరీర సంబంధాలు నీ వెంట ఉంటే ఆయనతో కూడా వెళ్ళిన కదా. చూడండి ఆ మాట ఇంకెంత బాగుంటుంది. ఆదికాండ గ్రంథం ఒక అద్భుతమైన మాట. కూడా వెళ్ళిన వాళ్ళు ఏమవుతారో తెలుసా? చూడండి ఆ చక్కటి కూడా వెళ్ళిన మాట అదైన తర్వాత చక్కటి మాట ఎక్కడ ఉంటుంది? 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను, ఈ లోతు కూడా వెళ్ళిన లోతు ఏమైపోయాడు? కూడా అర్రెర్రెర్రే కూడా నున్న లోతు. కూడా వెళ్ళిన లోతు ఏమైపోయాడు? వెళ్ళినోడు ఏం చేస్తాడు? వెంబడిస్తాడు. ఉన్నవాడు ఏమవుతాడు? నువ్వు ఎక్కడ కూర్చుంటే ఆత్మీయుడు ఎప్పుడూ శరీర సంబంధాలు ఇద్దరు ఒక దగ్గర కూర్చోడానికి లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు శారీరక సంబంధాలతో ఎప్పుడు కూడా తూకం వేయడానికి లేదు. ఈ ప్రపంచంలో చాలా గొప్ప ధనవంతులు ఎవరు? ఇస్మాయిల్ సంతానమా, ఇసాకు సంతానమా? చెప్పండి. ఇస్మాయిల్ సంతానమా? అరబ్బులా, ఇజ్రాయేలులా? అరబ్బులే. తమ్ముడు అడిగితే చెప్తుంది, అడిగితే చెప్తాడు. బీభత్సం. తమ్ముడు అక్కడికి వెళ్ళాడు కానీ గట్టిగా దుబాయ్ బంగారపు గనులు ఒట్టుకొస్తాడు అనుకున్నాను. ఇస్మాయిల్ సంతానం చాలా ఆస్వాదించబడ మెటీరియల్. కానీ ఇస్సాకేంటో తెలుసా? వాగ్దాన పురుషులు. వాళ్ళ శరీర సంబంధాలు చెప్తాను. ఆశీర్వాదం వారసులు ఇప్పుడు కూడా ఆత్మ సంబంధులే. ఈరోజు మన జీవితంలో 2025వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన జీవితాల్లో తొలగించుకోవాల్సిన లోతు లాంటి శరీర సంబంధులని, శరీరానికి సంబంధించిన ప్రతి ఆశను కూడా నువ్వు తొలగించుకోకపోతే ఖచ్చితంగా అవే నిన్ను ఆశీర్వాదానికి దూరం చేస్తాయి. రెండోది ఏంటో తెలుసా? తెరాహ లాంటి వాడు. తెరాహ లాంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు శరీరాశలు. వాళ్ళు ఏంటో తెలుసా? నేత్రాశలు వాళ్ళు. ఎందుకంటే తెరాహ నేత్రాశలు ఎందుకన్నాను? తెరాహ ఎక్కడి నుంచి వచ్చాడు? దానికి నేత్రాశ ఎలాగా నీకు కనెక్ట్ అవుతుందంటే చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాడు? బబులోన్ నుంచి వచ్చాడు. ఊరు అనే ప్రదేశం కల్దీల ఊరు నుంచి వచ్చాడు. ఈ తండ్రి ఎప్పుడు కూడా తన అబ్రహాము వెంట ఉన్నాడు. కానీ ఎక్కడ చచ్చాడు తెలుసా? ఇంకా కనాల్లో అడుగు పెట్టక మునిపే ముందు చచ్చాడు. ఎవడో? ఎక్కడ చచ్చాడు? హారానులో చచ్చాడు. హారాన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? హారానులో చచ్చాడు. ఎక్కడ చచ్చాడమ్మా? కరెక్టేనా మాట? చదువునా? 5 ఏండ్లు తెరాహు హారానులో మృతి పొందెను. తెరాహు అంటే అర్థం ఏంటి? అంటే వెలుగింపబడినవాడు అని అర్థం. హారాను అంటే ఏంటి? వెలిగింపబడినవాడు. తెరాహు అంటే అర్థం ఏంటి? అడవి మేక. చెప్పండి ఏంటి? అడవి మేక. అడవి మేక మీరు బాగా గమనించారో లేదో, ఈ అడవి మేకలో ఎక్కడుంటాయి చెప్పండి? కొండల్లో అడవి మేకలు ఉంటాయట. ఈ కొండలలో ఉన్నటువంటి అడవి మేక దేవుడు దేనికి ఉపయోగించాడో తెలుసా? ఒక చక్కటి మాట చెప్పాడండి. మేక స్వభావం ఉన్నటువంటి తెరాహు ఎటువంటి వాడో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల్లో ఉండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను. మేకలు ఎవరికి సూచన? ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఎడమ వైపున ఉన్నారు. ఎడమ వైపు ఉన్నటువంటి వారు ఎవరికి సూచన? శపింపబడిన వారు. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాముకి ఆశీర్వాదానికి శాపగ్రస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే లోక సంబంధమైనటువంటి తెరాహు. ఈ లోక సంబంధమైన తండ్రి ఎవరో తెలుసా? నీకు నాకు దుష్టుడు. అక్కడని విడిచిపెట్టకుండా వాడిని చెప్పండి నువ్వు చంపలేవు ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి. ఎందుకంటే మీరు మీ దుష్టుని యొక్క సంబంధులే కాదు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. నువ్వు చంపలేవు. కానీ ఆ తండ్రిని చెప్పండి సంహరించగలిగింది హారాన్లో ఎవరంటే దేవుడే. కాబట్టి నీ ఆశీర్వాదానికి లేట్ ఎక్కడంటే తెరాహ లాంటి వారు కూడా నిర్బంధిస్తారు. మూడవది చెప్పండి హాగరు. హాగరు దేనికి సూచన? హాగరు ఎప్పుడు కూడానా దేనికి సూచన చెప్పండి? ఇప్పుడు మూడోది హాగరు దేనికి సూచన?
ఉం? శ్రమలా జీవపడ్డమ్మా. ఇంకెవరు? హాగరు దేనికి సూచనగా ఉంటుంది? అధికారం. ఇంకా హాగరు ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు. ఐగుప్తు ఏం జ్ఞాపకం చేస్తుంది? ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి వారు దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఐగుప్తు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఆ శరీరము అనేది ఈ ఆత్మ సంబంధాలను పాడు చేసే ప్రతి పాపానికి సూచన. అంటే దాని అర్థం ఏంటి? ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఈమె దాసురాళ్ళు యజమానుడు అవ్వాలనుకుంటుంది. ఈ ప్రపంచంలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి మీద అజామాయిషు చేసేటటువంటి ఒకే ఒక్కటి ఏది? ఒకటే, పాపం. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని కూడా లోకంలోని ఐగుప్తు అనేటువంటి ఈ పాపం ఏం చేస్తుంది? ఆత్మ సంబంధమైనటువంటి అబ్రహాముని కూడా ఏం చేసింది? శరీర సంబంధిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు గమనించారా లేదో, ఆ ఒక్క చేసినటువంటి పాపము 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లు వాడు. 17వ వచనం మొదటిది. చాలు. 86 సంవత్సరాలైనా దాని కిందన 17వ వచనం మొదటిది. డిఫరెన్స్ ఎంత? 13 సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడడం మానేశాడు దేవుడు. అంటే అబ్రహాము ఎవరి క్రింద ఉన్నాడు ఇప్పుడు? అది లెక్క. శరీరము పనిచేస్తున్నప్పుడు, పాపము పనిచేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదమునకు పిలువబడ్డాడు అబ్రహాము. అబ్రహాముని ఎలాగైనా ఆశీర్వదించాలని దేవుని యొక్క కోరిక. కానీ దాన్ని అవరోధించింది, అడ్డంకగా చేసింది ఎక్కడ? పాపం, ఐగుప్తు, హాగరు. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయంగా ఆశ్రయించబడకపోవడం కారణం ఏంటంటే హాగర్ని మనం ఎక్కడో ఉన్నటువంటి హాగర్ని మనం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. అందరం కూడా నిర్మోహమాటంగా ఉండాలి ఆ విషయంలో. 3 చెప్పాను మీకు. చెప్పండి ఇప్పుడు ఏంటండి? తెరాహు, లోతు, హాగరు. ఈ 3 మన దగ్గర ఉన్నంత వరకు, అవి తొలగించుకోలేనంత వరకు మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోకి ఇప్పుడు 2024 సంవత్సరంలో ఆత్మీయంగా ఆశ్రయించబడకపోవడానికి కారణం ఏంటంటే అబ్రహాముకి వెంట వచ్చి వెంబడిస్తున్నటువంటి లోతు లాంటి వాళ్ళు ఉన్నారేమో, హాగర్ లాంటి వాళ్ళు ఉన్నారేమో, తెరాహు లాంటి వారిని వెంటే ఉన్నారేమో. జాగ్రత్త. తెరాహు ఆరాన్లోనే దేవుడు లేపేస్తాడు. లోతు నీకు తెలియకుండా దూరం చేసేస్తాడు. హాగర్ లాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? దానితో నీకు సంబంధం ఉన్న కారణం చేత దేవుడితో మాట్లాడడం మానేస్తాడు. ఇక అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు. కొంచెం ఆత్మీయంగా ఆలోచన చేయండి. ఏదైతే నేను ఆత్మీయంగా ఆశీర్వదించకుండా ఉండాలనుకుని దేవుడు నేను తీసుకెళ్లాలనుకుంటున్నాడో వీరి ముగ్గురిని వెంటనే ఉంటున్నారు, నీతోనే ఉంటున్నారు, నీలోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురిని తొలగించకపోతే దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎలాగో తెలుసా? హారానుల తండ్రిని లోతునికి దూరంగా హాగర్ లాంటి వాడిని దేవునితో మాట్లాడుకుని ఉండిపోతాడు. 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేకుండా బతికాడు అబ్రహాం. అవసరమా మనకి? ఒకరోజు 2 రోజులు, ఒక్కరోజే దేవుడు నాతో మాట్లాడకపోతే ఉండలేమే. ఏనా? ఎవరు చెప్పండి? ఉదాహరణకి ఇలా అంటాం. మీరు అనొచ్చా ఏముందిలే అన్న? ఏముందంటే ఆత్మ సంబంధాలకు శరీర సంబంధాలు ఎవరికి లేదు. 13 కాదు 20 సంవత్సరాలు మాట్లాడిపోయినా పర్వాలేదు. నేను చెప్పను ఒక మాట. ఆత్మ సంబంధం, శరీర సంబంధాలు అంటే 2 భార్య భర్తలు ఉన్నారా? ఏం తమ్ముడా? 2 భార్య. ఎంత ప్రేమో తెలియదు. 2 కూడా ఎంత చక్కటి 2 ప్రేమలు అంటే ఒకరినొకరిని విడిచిపెట్టలేనటువంటి ప్రేమ అనుభవం కలిగిన వారు. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే సిస్టర్ మీరు ఎందుకు నువ్వు ఫోన్ చేయలేదు, ఈరోజు ఏం తిన్నావు, ఏం చేసినట్టే ఒకరోజు. అబ్బో ఇది ఎక్కడంటే తొలిత ఫస్ట్ మొట్ట ఏంటంటే పెళ్ళి అవుతుంది ఇదా, అప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటాం. ఎందుకు ఫోన్ చేయలేదు, ఏం తిన్నావు, అది ఎంత అది 1 సంవత్సరం అయిపోయింది చూడండి. డ్యూటీలో ఉన్న తర్వాత ఫోన్ చేయి పెట్టి 3 సంవత్సరాలు ఎందుకు అలా ఫోన్ చేస్తా ఎక్కడే కుదన్నా ఇలాగ అయిపోద్ది. ఆత్మానుసారంలో ఆత్మ సంబంధమైన 3 కాదు 10 కాదు 15 సంవత్సరాలైనా నా భార్య నాకు ఫోన్ చేయలేదే, ఏం తిన్నదని అడగలేదే, నా తొలి ప్రేమ మొట్టమొదటి తన పెండ్లాడినప్పుడు చేసినటువంటి ఆ సంభాషణ ఇప్పుడు చేయడం లేదేమే అని అనిపిస్తుంది భర్తకి. అలాగే భార్య కూడానా. ఎప్పుడో తెలుసా వారిద్దరి మధ్య ఆ సంతోషం, సమాధానం, సఖ్యత ఉన్నప్పుడు మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారితో మనకు ఉన్నటువంటి ఆ ఇంటర్లింక్ అలా ఉంటే 13 సంవత్సరాలు నా దేవుడు నాతో ఎందుకు మాట్లాడి ఏడుస్తాం. ఒక చిన్న తప్పు చేస్తున్న దావీదే ఏడిచాడయ్యా దేవా, పరుపు తేల చేసేట్టు ప్రార్థన చేశాడు. ఈరోజు నేను నా జీవితంలో ఆత్మీయంగా ఆశీర్వదించబడలేకపోవడానికి నీలో ఏమైనా కొంచెమైనా మంటుందా, ఆ తీవ్రత ఏమైనా ఉందా? ప్రభా నన్ను భౌతికంగా ఆశీర్వదించే బాగానే ఉంది, కానీ నేను ఏమో ఆత్మీయంగా ఆశీర్వదించబడలేకపోయాను ప్రభా అనేటువంటి తీర్మానం మనలో ఉండాలి. మొదటిది తీర్మానం తీసుకోవాలి, రెండోది తొలగించుకోవాలి, మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది తెగించాలి. ఏంటట? ఈ ప్రపంచంలో ఎవరు తెగిస్తారు చెప్పండి? ఎవరు తెగిస్తారో ఈ ప్రపంచంలో ఎవరు తెగిస్తారో చెప్పండి. మాస్టర్ గారు ఎవరు తెగిస్తారు చెప్పండి?
పోరాడవాడు తెగిస్తాడు, కావాలనుకున్నవాడు, ఇంకా ప్రాణం మీద ఆ ప్రాణం మీద ఆశ లేనివాడు, ఇంకా దేవుని వాక్యం పట్టుకొని చెప్తాను, ఈ ప్రపంచంలో అందరూ తెగించలేరు. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే తెగిస్తావు. నిజముగా ప్రేమిస్తే బ్రదర్, అవునా కదా? నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నిజముగా దేవుని ప్రేమిస్తే. ఆ మధ్యన చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఊరిలో నరమాంస భక్షకులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు, భార్య భర్తలు పిల్లలు కలిపి. అలాగే వెళ్ళిపోయిన తర్వాత పట్టుకున్నారు అందరినీ. ఆ భర్తనే, నీ భార్య యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడు కాదని చెప్తే వదిలేస్తానన్నాడు. ఇక్కడ పెట్టాడు తుపాకీ. ఆ ఇద్దరు పిల్లలు ఆడబిడ్డలు, ఇక్కడ అటు ఇక్కడ అటు 2 తుపాకీలు పెట్టాడు. చెప్పు, యేసు ప్రభు దేవుడు కాదు, నేను దేవుడిని ప్రేమించడం లేదని చెప్పు, వదిలేస్తాను. ఆ తండ్రి అన్నాడు, ఆ బిడ్డలు అన్నారు, ఆ ఇద్దరు బిడ్డలు తండ్రి తట్ట, డాడీ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు నేర్పించింది, ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రయారిటీ ఎవరిది? దేవా, నీకంటే నాకు ఏది ఎక్కువ నా ప్రాణం పోతే పరలోక రాజ్యంలో నీతో పాటు ఉంటానన్న శుభప్రదమైన నిరీక్షణ. తమ్ముడు మంచి మాట, దేవా నాకు అనుగ్రహించిన శుభప్రదమైన నిరీక్షణ బట్టి నీకు స్తోత్రాలు. ఆ నిరీక్షణ ఉన్నటువంటి వారు ఏమంటాడు తెలుసా? ఒకడే తెగించగలడాలంట. తెగించడం అంటే మామూలుగా ఉన్నప్పుడు చెప్పడం కాదు. ఏది తెగించేస్తానన్నా ఏదైనా చేసేస్తాను కాదు, నిజంగా ఆ పరిస్థితి వస్తే తెగించాలి, అప్పుడు రావాలన్నమాట. అంతే కదా? అలా లేనప్పుడు తెగించలేనండి. నీ కొరకు ఏదైనా చేసేస్తాను, నీ కొరకు నేను ఎక్కడ నా గురించి ఏమీ నువ్వు చేయొద్దు, నువ్వు నా కొరకు ఏమీ చేయలేదు. నువ్వు కాలు పైకెత్తి మెడకాయ కిందకి పెట్టి ఒక అరగంట సేపు నా కోసం ఉండు అన్నాడు అనుకో ఎవడైనా, ఎంత ప్రేమిస్తే మాత్రం నా ప్రాణం ముందు పోవడానికి ముందు నా కాలు పైకెత్తి బుర్రకాయ కింద కంటే చచ్చిపోతాను, ఉడుక్కుమని ఏంటట గుటక మింగి చచ్చిపోతాను, మీ అరగంట అయితే చచ్చిపోతాం. అలాంటిది కూడా కోరేటువంటి చాలా ఉన్నారు. కానీ నీ నా దేవుడు కోరేది ఏంటో తెలుసా? తన స్వర్గమిచ్చి సంపాదించిన ఈ సంఘం లేకపోతే ఈ ఆత్మీయ జీవితాన్ని నీవు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా తీర్మానం తెగించడం కాదు, క్షమించండి, తీర్మానము తొలగించుకోవడం, తెగించడం కూడా రావాలి. ఏ విషయంలో తెగిస్తారు అని అంటే, దేవుడు నిజముగా ప్రేమిస్తే తెగిస్తాం. అప్పుడు అలా అన్నారు ఆ ఇద్దరు చంటిబిడ్డలు, డాడీ ఏం ప్రాబ్లం లేదు, మేము చనిపోయినా ప్రభుతో ఉంటాం, దేవుడు కాదని చెప్పకండి, దేవుడిని ప్రేమించలేదని చెప్పకండి అని అంటే, ఆ తండ్రికి ఎంత అద్భుతం తెలుసా? నీ ఇద్దరు బిడ్డలు కాదు, ఇప్పుడు నీ భార్య, నీకు ఎంతో ప్రాణాతి ప్రాణం కదా నీ భార్య, అందుకత్తైన భార్య, నువ్వు ఎంతగానో ప్రేమించే భార్య చంపేస్తావంట. ఆ భార్య కూడా అదే మాట అన్నది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? చంపుతాడా వదులుతాడా? చంపుతాడా వదులుతాడా చెప్పాలి. చంపుతాడా? అసలు ఇతను బతికింది ఎవరి కొరకు? భార్య బిడ్డల కొరకే కదా. వాళ్ళు ఏమన్నారు? మేము చచ్చిపోయినా దేవుడు మాత్రం దేవుడు కాదని అనుకో, దేవుడిని ప్రేమించలేదని మాత్రం అనుకో. అంటే దాని అంటే ప్రాణాలు తెగించారా లేదా? దేని కొరకు? దేవుని కొరకు. వాడు ఏమన్నాడు తెలుసా? భక్తి అంటే మీదండి, ముగ్గురు వెళ్ళిపోండి, ప్రాణాలు విడిచిపెట్టి వదిలేస్తారు. అలా అది ప్రాణాలు తెగించడం అంటే. నిజమైన దేవుడిని మనం, ఆ నిజమైన ప్రేమను మనం పొందుకుంటే నీ దేవుని కొరకు ఏదైనా తెగిస్తావు. ఒక చిన్న దానికి కూడా తెగించలేం మనం తెగించకపోతే ఈ 2024వ సంవత్సరంలో ప్రభా నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలని నేను అనుకుంటున్నాను. ఆ ఆశీర్వాదానికి అడ్డంకులుగా ఉన్నవి తొలగించుకోవడం, ఆశీర్వాదానికి అడ్డంకులుగా ఉన్నవి తీర్మానం చేసుకోవడం, అడ్డంకులుగా ఉన్నటువంటి తెగించకపోవడం కానీ చేయకపోతే నువ్వు ఇంకా భౌతికంగా ఎంత ఆశీర్వదించబడినప్పటికీ కూడా ఒక్క రాత్రిలో మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఒక్క రాత్రి చాలు భౌతికమైన ఆశీర్వాదాల కొరకు వెంపర్లాడొద్దు ప్రియ సహోదరుడా సహోదరి. 2025 సంవత్సరాలు ఎదుర్కోబోతున్నాం. రేపు 2025వ సంవత్సరానికి ఇంకా 29, 30, 31 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు ఏదైనా జరగవచ్చు. 3 రోజులు ఏదైనా జరగవచ్చు మనకి. 2025 హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ కాదు, దానికి ముందు రోజే ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దేవా నీ కృప మీద ఆధారపడదాం, ఆత్మీయంగా ఆశీర్వదించబడదాం. 2025 సంవత్సరంలో మనం ఏవైతే తీర్మానాలు చేసుకున్నామో, మనం ఏవైతే తొలగించుకోలేకపోతున్నామో, ఏవైతే దేవుని కొరకు తెగించలేకపోతున్నామో వాటి విషయమే దేవుని దగ్గర పాదాల దగ్గర పడి యోగ్యమైన రీతిలో ప్రభా 2025 సంవత్సరంలో ఈ మూడింటిని ప్రభా నా నుంచి దూరపరచు, నేను నీకు సమీపం కావాలనుకుంటున్నాను అనేటువంటి తీర్మానంతో బలలో యోగ్యముగా పాల్గొందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సేవకులు బలనిస్తారు.